శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం త్రిపురాంబికాం భవానీం లలితాంబికాం. హారితాయనుడు అనే నామాంతరం కలిగిన సుమేధ మహర్షి తపశ్శక్తి చేత, గురువు అనుగ్రహం చేత, త్రిపురాంబిక యొక్క కటాక్షం చేత రచించినటువంటి సంహిత త్రిపురా రహస్యం. ఇందులో తాను చెప్తున్న విషయం, పరశురాముల వారు సంవర్తుని ద్వారా సత్సంగాన్ని పొంది తద్వారా విచారణలోకి ప్రవేశించి దత్తాత్రేయ స్వామి వారిని ఆశ్రయించారు. దత్తాత్రేయ స్వామి వారు సత్యమేదో తెలియజేస్తూ త్రిపుర ఉపాసనని కటాక్షించారు. 12 సంవత్సరాలు త్రిపురాదేవి ఉపాసన చేసిన తర్వాత దత్తాత్రేయులు తిరిగి జిజ్ఞాసతో రప్పించారు మహానుభావుడైన పరశురాముని. అప్పుడు పరశురాముడు జిజ్ఞాసతో దత్తాత్రేయుని ప్రశ్నించినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్తూ తత్వశాస్త్రాన్ని అందిస్తున్నారు దత్తాత్రేయులు వారు. కనుక దత్తాత్రేయ స్వామి వారు పరశురామునికి చెప్పినటువంటి శాస్త్రం ఏదైతుందో దాని పేరే త్రిపురా రహస్యం. అయితే మొట్టమొదటి హేమలేఖోపాఖ్యానం ప్రారంభించారు ఆయన. మనం ఇంకా ఉపాఖ్యానంలోనే ఉన్నాం. త్రిపురా రహస్యంలో అత్యంత ప్రధానమైనటువంటి ఉపాఖ్యానం హేమలేఖోపాఖ్యానం. హేమలేఖ హేమచూడ్డైన తన పతికి క్రమంగా ఎలాగ జ్ఞానాన్ని ఇచ్చిందో మనం పరిశీలించాలి. మొట్టమొదట అతడు చాలా మంచివాడు, సత్కర్మ ఇవి చేసినవాడు. హేమలేఖను చూసిన వెంటనే ఆకర్షితుడయ్యాడు. కానీ అప్పుడు కానీ జ్ఞానికాడు, కేవలం సత్పురుషుడు మాత్రమే. సత్పురుషుడు గనకనే అతనిలో సంస్కారం ప్రబోధింపజేయగలిగింది హేమలేఖ. అందుకు మొట్టమొదటి సల్లక్షణం. అయితే వివాహానంతరం ఇతడిలో అటువంటి ఆలోచన కలిగించడం కోసమే ఆ తల్లి తన ఉదాసీన వైఖరిని చూపించింది. ఇది గమనించవలసిన అంశం. ఎందుకంటే నిజంగా జీవన్ముక్తుడు జ్ఞానైన వాడు ఎలా ఉంటాడు అంటే, వాడికి దేనికి అంటకపోయినా, దేని మీద రాగము లేకపోయినా అవతలికి వాళ్ళకి మాత్రం వీడు అన్నీ అంటినట్టు రాగమున్నట్టు కనబడతాడు. కానీ వాడు దేనికి అంటాడు. అలాంటి వారు సంసారంలో ఉన్నా వాడు దేనికి అంటారు. ఈవిడ అటువంటిది హేమలేఖ. కొంచెం శ్రద్ధగా వినవలసిన విషయములండి. దృష్టి అటు ఇటు తిప్పేమా, ఏకాగ్రంగా వినవలసినటువంటి అంశం. ఇక్కడ హేమలేఖ యొక్క స్థితి, ఆవిడ జీవన్ముక్తురాలు. ఆవిడ కేవలం బోధన చేసే స్థితిలో లేదు. ఆవిడ పూర్తి జ్ఞాని, సంపూర్ణమైన బ్రహ్మజ్ఞాని. అయితే తన భర్తని ఆవిడ అనుగ్రహించదలుచుకుని, ఎందుకంటే నిజమైన బ్రహ్మజ్ఞాని అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉంటారు. మరి ప్రహ్లాదుడు వాడు ఎంత కాదన్నా హిరణ్యకశిపుడు బోధించలే, వినకపోయినా బోధించాడు. జ్ఞానం లక్షణం అది. ఇక్కడ వాళ్ళని తరింపజేయాలనుకుంటారు ఇక్కడ. అలాగే తన పతికి కూడా అటువంటి వివేక వైరాగ్యాలు కలిగించడం కోసం ఆ తల్లి తన ఉదాసీన వైఖరిని చూపించింది. ఎందుకంటే ఇవాళ మన హేమలేఖోపాఖ్యానం పూర్ణం చేసుకోబోతున్నాం. అటువంటిప్పుడు హేమచూడ్డు ఒక్కొక్క భూమికి ఎలా దాటుతూ పరిపూర్ణుడయ్యాడో మనం పరిశీలించాలి. దీన్ని బట్టి పరిపూర్ణత కోసం ఎన్నెన్ని భూమికలు దాటాలో మన సాధనలోకి తెలుసుకోవాల్సింది. మొట్టమొదటిగా అతడి యొక్క మనస్థితి తెలుసుకోవడం కోసమని ఆ తల్లి ఒక ఉదాసీన వైఖరిని ప్రకటించింది. ఏమీ తలచుకుంటే ఆవిడ కూడా బాగా ఆనందిస్తున్నట్టు కనిపించగలదు. కానీ ఉదాసీన వైఖరిని ప్రకటించడం వల్ల ఆయన ప్రశ్నించాడు, ఎందుకు అలా ఉదాసీనంగా ఉన్నావు? నీకేవి ప్రియములు అనిపించట్లేదా? ఇన్ని భోగములు నీకు ప్రియంగా కనిపించట్లేదా అంటే, ఏది ప్రియం ఏది అప్రియం అని ప్రశ్న వేసి, సుఖాన్నిచ్చేది ప్రియం, సుఖాన్ని ఇవ్వనిది అప్రియం అని అతడు చెప్పగానే సుఖం అంటే ఏమిటని ప్రశ్న వేసింది. ప్రతి ప్రశ్నకి అతడి చేతే సమాధానం చెప్పిస్తూ అతడు నెమ్మదిగా ఆలోచనలకు తీసుకువెళ్ళింది. వెంటనే అతడికి సుఖములు భ్రాంతి తప్ప నిజమైనవి కావు అని తెలిసిన తర్వాత అతడిలో నిర్వేదము కలిగింది, ఒకానొక నిస్పృహ కలిగింది. ఆ నిస్పృహ జ్ఞానానికి మొదటి మెట్టు. ఆ నిస్పృహతో దిగాలుగా కనబడుతుంటే ఆ తల్లి సంతోషించింది. నీకు నిర్వేదం వచ్చింది కనుక శ్రేయస్సుకు బీజము నిర్వేదము. సరిగ్గా ఇలాంటి నిర్వేదమే భగవద్గీతలో మొదటి అధ్యాయం. దాని పేరు అర్జున విషాదయోగం. అది నిర్వేదము. నిర్వేదం అనే భూమికి చాలా గొప్పది. సరిగ్గా పరిశీలిస్తే ఉపనిషత్తుల్లో దీని ఒక్క మాటలో చెప్పాడు. పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్. ఆ మాట చెప్పాడు ఇక్కడ. కర్మచితాన్, కర్మతో పండి నడుస్తున్న ప్రపంచాన్ని చూసి తత్వవేత్త నిర్వేదానికి వెళ్ళాడు. ఆ నిర్వేదం అతని భూమిక. ఆ తర్వాత అతని సాధన క్రమక్రమంగా వెళుతుంది. కానీ నిర్వేదం అనేది ఇతరులు ఎప్పుడో కనబడిందో ఇతడు యోగ్యుడు అని తెలుసుకుని ఆ తర్వాత ఆ తల్లి ఒక కథని చెప్పింది, అన్యాపదేశంగా బోధించింది ఆ కథని. ఆ కథ వినగానే ప్రతి పాత్ర గుర్తుపెట్టుకున్నాడు.
ఎవరు గుర్తుపెట్టుకుంటారంటే కావాలని శ్రద్ధగా విన్నవారు, అంతే, మనకేమీ అక్కర్లేదండి. గుర్తుపెట్టుకున్నాడు. ఆ తర్వాత తల్లి ఏం చేసిందంటే, నాయన శ్రద్ధ చాలా ప్రధానము. తర్వాత చెప్పిన మాట, శ్రద్ధ అంటే శాస్త్రముల యందు అఖండమైన విశ్వాసం, గురువాక్యమునందు విశ్వాసం, ఆప్తవాక్యమునందు విశ్వాసం. అటువంటి శ్రద్ధతోనే మనం సాధన చేయగలం. శ్రద్ధ లేని వాడికి సాధనే లేదు. భగవంతుడు ఉన్నాడంటేనే జపమో తపమో చేస్తున్నాం. ఉన్నాడా లేదా అని సందేహంతో ఉంటే ఏ సాధన లేదు. కానీ ఉన్నాడు అనేటువంటి భావన దృఢంగా పెట్టుకుని సాధన చేయాలి. ఆ శ్రద్ధ ముదురు తెచ్చుకో. ఆడ తర్వాత కావలసినది సత్తర్కాన్ని సహాయం తీసుకో. సత్తర్కం, సత్తర్కం అంటే శాస్త్రసమ్మతమైన ఆలోచన చేయి. ఆలోచన వద్దని కాదు, శాస్త్రసమ్మతమైన ఆలోచన చేయి. ఆ రెండిటితో ప్రయత్నం చేయి. కానీ శ్రద్ధతో సత్తర్కంతో కూడిన ప్రయత్నంతో పరమేశ్వరునిపై నిష్కపటమైన భక్తిని పట్టుకో. నిష్కపట భక్తి, ఇది నిర్హేతుక భక్తి అని అంటారు ఇక్కడ. దీన్నే చైతన్య మహాప్రభు కోరారు, నాకేమీ అక్కర్లేదయ్యా, నా ధనం న జనం న సుందరీం కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతాత్ భక్తి రహైతికీత్వయి అన్నారు చైతన్య మహాప్రభు. ఇక్కడ పట్టుకోండి, నాకు ధనం అక్కర్లేదు, జనం అక్కర్లేదు, కవిత్వం అక్కర్లేదు, ఏది అక్కర్లేదు, నీపై నాకు అహైతుకీ భక్తి కావాలి. నిజంగా కృష్ణుడు మన ముందుకొచ్చి అడిగితే, నీకు ధనం కావాలా, జనం కావాలా, కవిత్వం కావాలా, సుందరి కావాలా, అహేతుక భక్తి కావాలంటే అదేదో చివరిది నాకు అర్థం కాలేదు, మొదటివి రాని అంట. కానీ మహానుభావుడు ఇవన్నీ కాదు, అది కావాలన్నాడు. అలాంటి అహేతుకీ భక్తి ఎవడుకుంటుందో వాడి యొక్క ప్రారంధాన్ని కూడా పరమాత్మ పక్కకి తిప్పగలడు. తిప్పి అటువంటి వాడిని స్వామి అనుగ్రహిస్తాడు. నిర్హేతుక భక్తి వల్లనే స్వామి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం లభిస్తుంది. నిష్కపటంగా ఒక ప్రభువుని సేవిస్తే ప్రభు కృప లభిస్తోంది కదా. అయితే ఏదో ఉద్దేశంతో ప్రభుని సేవించావనుకో, నీ ఉద్దేశం నెరవేర్చుతాడు. నిష్కపటంగా సేవించావనుకో, నీకేది మంచిదో ఆయనే చూస్తాడు. అది యోగక్షేమం వహామ్యహం అనే మాటని అంత చక్కగా అధ్యాయం ద్వారా మనం గ్రహించాం. అందుకు నిష్కపటమైనటువంటి భక్తితో పరమేశ్వరుని మాత్రమే ఇది అనన్యం, దాన్ని శరణాగతి అంటారు. శరణాగతి అంటే ఏది కావలసినా భగవంతుని అడుగుతామని కాదుట. ఇది రమ్యమైన విషయం. గతంలో మనం స్మరించామో లేదా మళ్ళీ స్మరించితే తప్పులేదు. రమణుల వారి దగ్గరికి ఒక ఆవిడ వెళ్ళి ఒక మాట అన్నది, ఈ జ్ఞానం కంటే హాయిగా శరణాగతి బెటరండి అనట. అంటే ఇది అర్థం కాలేదు కనుక ఇది మంచిది అనుకుంది. వెంటనే చిరునవ్వు నవ్వి, సరే జ్ఞానం నీకు అర్థం కాలేదు, శరణాగతి అంటే ఏమిటి అన్నాడు. ఏమిటో మీకు తెలియదా? లేదు, శరణాగతి మంచిదన్నావు కనుక నీకు తెలిసి ఉంటుంది, చెప్పు శరణాగతి ఏమనుకుంటున్నావు అని అడిగారు ఆయన. శరణాగతి అంటే ఏముందండి, ఏది కావాలన్నా భగవంతుడే అనుకోవడం శరణాగతి కాదు. అది కాదు శరణాగతి. శరణాగతి అంటే భగవంతుడు తప్ప అన్యము లేదు అనే భావనతో పట్టుకొనడు శరణాగతి. పట్టు, ఆ పట్టు ఎలాగ, భగవంతుడు తప్ప అన్యము లేదు. అంటే ఈ కోరిక తీర్చవయ్యా భగవానుడా అంటే భగవంతుడు తప్ప అన్యము లేదని స్థితి లేదు. మీకు భగవంతుడి కంటే ముందు కోరుకుంది, అది తీరుతూ వదిలివచ్చు కూడా అయింది. నా తీరడానికి కదా పట్టుకున్నావు కనుక ఇప్పుడు ఈ భావనలో రెండు ఉన్నాయి, కోరిక భగవంతుడు. అప్పుడు శరణాగతి ఎలా అవుతుంది? శరణాగతి అనన్యము అనే భావనకు అర్థం ఏంటంటే ఆయన తప్ప అన్యము లేదనేటువంటి దృఢమైన భావం పేరు శరణాగతి. అలాంటి శరణాగతి ఎలా వస్తుంది? నిష్కపటమైన భక్తితో ఆయన్ని నువ్వు శరణీకురు, శరణ వేడగలిగితే ఆశు. అది ఎప్పుడు శరణ వేడాలి? ఇవాళ విన్నాను కదండి, రేపో ఎల్లుండి ట్రై చేస్తాను, లాభం లేదు. కొంచెం వాయిదా వేస్తే జన్మలు వాయిదా అయిపోతుంది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే తప్పించాలి, తరించాలి అనుకునేవాడు క్షణం కూడా ఆలస్యం చేయడు. అందుకే ఆధ్యాత్మిక రంగంలో వాయిదా పద్ధతులు లేవు. ఇది తెలుసుకోవాల్సింది. ఈ విధంగా తల్లి బోధించింది. వెంటనే మహానుభావుడు ఉపాసనని స్వీకరించాడు. గురువుల ద్వారా స్వీకరించి ఏకాంతంలో చాలా సాధన చేశాడు. ఆ భార్య కూడా ఎంత సహకరించుని చూసారా? భర్త ఏకాంతానికి అవకాశం జపం చేసుకో, సాధన చేసుకో, విచారణ చేసుకో. ఈ తల్లి చెప్పిన ఆలోచన మేరకు అతడి యొక్క ఉపాసనా మార్గం గురువుల ద్వారా మంత్రదీక్ష స్వీకరించి మహానుభావుడు ఉపాసనా మార్గంలో బహుకాలం ఉన్నాడు. ఎవరిని ఉపాసించాడంటే త్రిపురను ఉపాసించాడు. త్రిపుర ఉపాసన అపర పర అని రెండు రూపాలుగా ఉంటుంది. ఏ ఉపాసనకైనా ఇదండి. వాళ్ళ త్రిపుర అన్న మీరు దేనికైనా ఈ జ్ఞానమే. మీరు విష్ణు భక్తులైతే ఈ జ్ఞానాన్ని అటప్లై చేసుకోండి, శివభక్తులైతే ఈ జ్ఞానాన్ని అటన్వయించుకోండి. కానీ జ్ఞానం మాత్రం ఒక్కటే. ఇది గ్రహించవలసినది. ఏది త్రిపురయో అదే త్రివిక్రమ, అదే త్రయంబక అని మనం చెప్పుకున్నాం కదా. అది గ్రహించగలిగితే చాలు. ఇక్కడ పర అపర. అపర అంటే బాహ్యమైనటువంటి ఆలంబనల ద్వారా చేసే ఆరాధనకి అపర ఆరాధన అనర్థం. బాహ్యాలంబనలు అవసరం లేకుండా చేసే ఆరాధన ఏదైతే పర అనర్థం. బాహ్యాలంబన అంటే ఒక శ్రీచక్రము, శివలింగమో, విగ్రహమో, సాలగ్రామమో ఎదురుగా పెట్టుకుని శాస్త్రము చెప్పిన పద్ధతులలో
ద్రవ్యములు సమకూర్చుకుని ఆరాధిస్తే అపర ఉపాసన అంటారు దీన్ని. అపర పర అనేది ఈ బాహ్యాలంబనలు అవసరం లేకుండా నీ లోపల ఉన్నటువంటి చిద్రూపిణి ఆ తల్లే అని గ్రహించి ఆ చిద్రూపిణైన తల్లిని ముందుకు ఊహ చేస్తావు, భావం చేస్తావు, అదే ధ్యానం అనుకుంటాం. కానీ శాస్త్రము చెప్పిన రూపాన్ని నువ్వు ఊహించావు, ధ్యానించావు. అది బాహ్యంగా చేసిన దానికంటే గొప్పదేమో కానీ అది పరిపూర్ణంగా గొప్పది కావట్లేదు. క్రమంగా ఏం చేయాలి అంటే నీ 3 శరీరముల యందు 3 అవస్థల్లోనూ విడవకుండా ఏ చైతన్యం ప్రకాశిస్తుందో ఆ చైతన్యమే త్రిపుర అని తెలుసుకో. ఆ చైతన్యం వల్ల నువ్వు అహం అనుకోగలుగుతున్నావు. కానీ అహం అని దేని వల్ల అనుకోగలుగుతున్నావో అదే త్రిపుర అని గ్రహించు. ఇది అలా చెయ్యండి అయ్యా అని మనకి లలితా శాస్త్రం ధ్యాన శ్లోకంలో కూడా చెప్పేశాడు. కానీ శ్లోకం మీద ధ్యానం లేదు మనకు, అది వచ్చింది బాధ. మీరు ఒక్కసారి చదవండి. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృత పాశాంకుశ పుష్పబాణ శ్లోకం నోటుకొచ్చు, అదే వచ్చింది బాధ. నోటుకొచ్చు, మనస్సుకు రాదు. అలాగని చెప్పని లేదు, చెప్పండి. ఇది నిరుత్సాహపరచడం కాదు. అది కూడా రాని వాళ్ళ గురించి ఏం చెప్తాం? అది ముందు ఉత్సాహపరచాలి. అందుకు చిట్ట చివరికి ఏమన్నాడు? అహమితి ఏవ విభావయే భవానీ. ఏమిటిది మాట? అహమితి ఏవ విభావయే భవానీ. భవానైన తల్లిని నేను ఈ విధంగా భావిస్తున్నాను అని ముందు లౌకికార్థం. ఇతి ఇతి ఏమిటి? అరుణాం కరుణాతరంగితాక్షీం ఇతి. ఆవిడ అరుణ అని, కరుణ తరంగించే నేత్రములు కలది అని, వివిధములైన ఆయుధములతో ప్రకాశిస్తున్నది అని అహం నేను భావయే భావిస్తున్నాను. ఎవరిని భావిస్తున్నాం? లేనిదాన్ని భావించట్లేదు, ఉన్నదాన్నే నేను ఇలా భావిస్తున్నాను. ఉన్న నిన్నే నేను ఊహించుకొనుచుంటి, ఉన్నదాన్నే భావిస్తున్నాను. కానీ భావాని అంటే ఉన్నదే ఆ తల్లి. అటువంటి ఉన్న తల్లిని విభావయే విశేషంగా భావిస్తున్నాను. ఏమని? ఇతి. ఎవరు భావిస్తున్నారు? నేను. ఇది ఒక అర్థం. అహమితి ఏవ విభావయే భవానీ. ఆ భవానియే నేను అని భావన చేస్తున్నాను. ఇది దీని యొక్క ఇంకో అర్థం. ఇది పరిశీలించవలసినదండి. కనుక దీనిని ఏమంటారంటే ఉపాసనలో పై స్థాయి. మొట్టమొదటి ఉపాసనలో తలంచుకొని ఒక్కసారి భావనలోకి వెళ్ళాలి. మణిద్వీపం, అమ్మవారు అక్కడ ఉన్నారు, ఆవిడ పాదాల దగ్గర నువ్వు ఉన్నావు, పూజిస్తున్నావు. ఆఖరికి పూజిస్తున్న నేను అనే చైతన్యం కూడా ఆవిడే అనే భావన ముందు చెయ్యి. అది స్థిరపడుతున్న తర్వాత అది చాలా విశేషం. దీన్ని అహంగ్రహోపాసన అంటారు. ఉపాసనల స్థితికి వెళ్ళాలి. ఇది పరా ఉపాసన అనిపించుకుంటుంది. ఇప్పుడు అపర గొప్పదా, పరా గొప్పదా? గొప్పదే కదా. అయితే అపర ఏం చేయాలి? విడిచిపెట్టాలా? ఒక్కటే చెప్పాడు, నీకు బాహ్య స్పృహనంత వరకు అపర చేయాలి. అయితే ఇదే చేస్తూ కూర్చుంటే ఎప్పుడు వస్తుంది? అందుకే పరా భావన చేయి, అపరా బాహ్యంగా పూజించు. ఇదే భావములోన బాహ్యమునందును రెండు. కనుక పరయా అపరయా పరాపరయా సపర్యయా అంటారు. ఇక్కడ ముందు అపరా పర ఈ రెండూ చేస్తూ పరాపరయా సపర్యయా. అది అప్పుడు నీకు లలితలో వర్ణింపబడ్డ అనంత శక్తులు ఏవైతే ఉన్నాయో అవి నీలోనే కనబడుతుంటాయి. అప్పుడు నీలో కనబడుతున్న నీ శక్తులా కాదు, లలిత శక్తి. అక్కడికి నేను అనుకునే శక్తి కూడా ఆవిడే. ఇప్పుడు స్థితి ఎక్కడికి వెళ్ళిపోయిందండి ఇక్కడ? అది పరా ఉపాసన. ఈ పరా ఉపాసన చేశాడు అతను. అది గ్రహించవలసినటువంటి మాట. ఆ పరా ఉపాసన చేసి వచ్చి కూర్చున్నాడు. అందుకే ఇక్కడ మాట చెప్తున్నాడు, ఆస్వస్థ చిత్తస్త్రిపురాం గుణరూపాం మహేశ్వరీం. సహజంగా నిర్గుణ అయినప్పటికీ త్రిగుణాత్మకమైన జగత్తుగా భాషిస్తున్నది ఆ చిద్రూపుడైన తల్లి. కానీ ఏదైతే త్రిగుణాత్మకమైన జగత్తుగా భాషిస్తుందో త్రిగుణాత్మకం, మూడు గుణములతో ఉన్నటువంటి జగత్తులో ఎవరు భాషిస్తున్నారో ఆ చిద్రూపిణైనటువంటి తల్లిని జ్ఞాత్వా గురుభ్య గురువుల ద్వారా తెలుసుకొని. ఇంత జ్ఞానోపదేశం చేసిన ఏమలేక మాత్రం మంత్రోపదేశం చేయలేదు చూడండి. ఎందుకంటే మంత్రానికి వచ్చినప్పటికల్లా సంప్రదాయం పద్ధతి అవసరం. దానికి తన్నిష్ఠులైనటువంటి వారి ద్వారానే తెలియజేయించింది మంత్రం. అప్పుడు ఆ మహానుభావుడు తాం ఏకభావానుగతో హేమచూడ అభవదృఢం. ఏకభావ అది చాలా ఉపాసనలో ఏకభావం ప్రధానం. ఏకభావం అంటే తదేక చింతన. అదే చింతన చేస్తూ అదే భావిస్తూ మరొక భావంలోకి వెళ్లకుండా దృఢమైన ఉపాసన వచ్చింది. ఇది ఏవం పరోపాసనేన పర ఉపాసనే. అందుకిందాక పరయా అపర్య చెప్పాల్సి వచ్చింది ఇక్కడ ఉన్నది. ఆ పరోపాసన అంటే ఉపాసనలో పరోపాసన కూడా ఒకటి ఉందా అని ఒక ప్రశ్న ఎవరికైనా వస్తుందేమో ఒకవేళ శ్రద్ధగా వింటే పొరపాటున. వాడికి కోసం చెప్పడం జరుగుతుంది. కానీ పరోపాసనేనా వ్యతియుక్కేపి మాసకాహ అనేక మాసములు అలా గడిపాడు ఆయన. అలా చేయడం వల్ల ఏం జరిగిందో తెలుసా? త్రిపురా పరమేశాని ప్రసాదమకరోత్ హృది. ఆ మహాత్రిపుర సుందరి ఏ తల్లిందో లలితాదేవి, ఆవిడ ప్రసాదం అకరోత్
అతడి పట్ల ప్రసన్నురాలై అనుగ్రహాన్ని అందించింది. ఎక్కడి నుంచి అందించిందండి? మణిద్వీపం నుండా, కైలాసం నుండా? హృది, ఏం మాటలు చెప్తున్నాడు ఇక్కడ, ఆ హృదయం నందు అందించింది ఆ తల్లి. అప్పుడు అతడిలో అమ్మవారి అనుగ్రహం ఎలా వచ్చిందంటే, త్రిపురా పరమేశాని ప్రసాదమకరోత్ హృది విషయాత్ విముఖం చిత్తం విచారపరమం బభౌ. విషయముల నుంచి విముఖమై విచారణ మార్గంలోకి వెళ్ళింది. విచారణ అంటే ఆలోచన. ఆలోచన అంటే అదే చాలామంది చేస్తుంటారు, అది కాదు. ఆలోచన అంటే శాస్త్రసమ్మతమై ఈశ్వరోన్ముఖమైన ఆలోచన. ఇది ఇక్కడ శాస్త్రసమ్మతంగా ఆలోచించు, ఈశ్వరాభిముఖమైనటువంటి ఆలోచన చేయి, అది పరమ విచారం. అందుకే విచారో పరమం, విచారపరమం. కానీ విషయముల నుంచి విముఖత్వము, విచార పరమత్వము, ఈ రెండు అతనికి లభించాయి. దేనివల్ల? లలితాదేవి అనుగ్రహం వల్ల. కనుక లలితాదేవి అనుగ్రహం అంటే అర్థం ఏమిటి? ఆ స్థితి రావడమే అమ్మ యొక్క అసలు అనుగ్రహం. అంతేగాని ఇదివరకు ఏదోలా ఉండేవాడిని, లలితా సహస్రం చదివేకి అన్నీ బాగున్నాయండి, ఈ మధ్య ఫైనాన్షియల్గా కూడా బాగున్నాను. అమ్మవారు ఇవ్వరని కాదు, ఇచ్చింది. కానీ అసలైన ప్రసాదం ఏమిటయ్యా అంటే మాత్రం విషయ విముఖత్వం, విచార పరమత్వం. ఈ రెండు చాలా ప్రధానమైనటువంటి అంశం. అందుకు విచార ప్రవణం చిత్తం, విచార ప్రవణం చిత్తం. అప్పుడు ఆ చిత్తానికి విచారణయే ముఖ్యమైన కర్తవ్యమే కూర్చుంది ఇక్కడ. కొందరు కాస్త విచారం చేయవయ్యా అంటే నాకు భయం అండి అంటాడు. ఇక్కడ వేదాంతము జ్ఞానం అంటే భయపడాల్సిన భూతం కాదు, ఇది తెలుసుకో. ఇక్కడ కొంచెం అర్థం చేసుకుంటే ఆనందంగా హాయిగానే ఉంటుంది. కొందరికి పాపం ఆలోచించడానికి భయం వేసి నిద్రపోతారు. అయితే నిద్రా సమాధి స్థితిని గౌరవించాల్సిందే తప్ప మనం దానికి ఏం చేయలేం. కానీ ఇక్కడ విచార ప్రవణం చిత్తం యన్ముఖ్యం మోక్ష కారణం. విచార ప్రవణ చిత్తమే మోక్షానికి ముఖ్య కారణము. ఈ వాక్యం అలాగే రాసుకుని ఆలోచించుకోవాలండి. ఇక్కడ మోక్షానికి కావాలంటే ముఖ్య కారణం విచారంతో, విచార ప్రవణమైన చిత్తం. ప్రవణం అంటే ఏకాగ్రం, తదేకం అనర్థం. విచార ప్రవణ చిత్తము అని రామా అంటున్నాడు. ఎవరు చెప్పండి? దత్తాత్రేయ స్వామి వారు చెప్తుంది, ఇది మర్చిపోవద్దు మనం. రామా యావన్ నజాయేత విచారపరమం మనః నతావత్ శ్రేయసాం యోగ ఉపాయానాం శతైక్వచిత్. రామా ఒక్క మాట చెప్తున్నాను విను. ఎంతవరకైతే ఆ పరమమైన విచారం కలగదో అంతవరకు ఎన్ని వందల సాధనలు చేసినా ప్రయోజనం లేదు సుమా అన్నాడు ఇక్కడ. కనుక అదొక్కటే చాలా ప్రధానం సుమా. అందుకు ఆ విచారం కావడానికి అమ్మవారిని ఆశ్రయించాడు, దానివల్ల లభించింది. అప్పుడు అతడు తిరిగి ఈమె వద్దకు వచ్చినప్పుడు ఈమె సంతోషించి, నీకు సరి అయినటువంటి తత్వ విచారంలో అమ్మవారు శ్రద్ధ కలిగించారు అన్నది ఇక్కడ. అంటే ఇదే ధియోయోన ప్రచోదయాత్ అనే మాట కన్నా, నా బుద్ధిని ప్రేరేపించుగాక అని కదా గాయత్రి మంత్రానికి అర్థం. అదే సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నహ ప్రచోదయాత్. ఒకప్పుడు దేవి వైభవం చెప్పుకున్నాం, అది ఇప్పుడు తెచ్చుకోండి. ఇదివరకు విన్నవన్నీ ఈ లైట్లో చూడాలి అంతే, కానీ వాటిని విడిచిపెట్టడం కాదు. అవన్నీ మనకు సోపానక్రమమే. సర్వ చైతన్య రూప ఆ మాట ఇక్కడ. ఆవిడే త్రిపుర, కేవల చైతన్య ఆవిడ రూపం. ఆ చైతన్యం ఎక్కడున్నది? సూర్యుల్లో ఉంది, చంద్రుల్లో ఉంది కాదు, సర్వము తానైన ఒక చైతన్య రూపం ఉంది. అది ఎప్పుడుంది? సృష్టి ఏర్పడక ముందు కూడా ఉంది. అందుకే ఆద్యా. ఆవిడ జ్ఞానస్వరూపుని కనుక విద్య. అటువంటి ఆ తల్లిని నేను ధ్యానిస్తున్నాను. ఇక్కడెక్కడైనా ఎర్రని తల్లి, పచ్చని తల్లి, వీణ పట్టుకున్న తల్లి, శంఖచక్రాలు పట్టుకున్న తల్లి అన్నాడా? సర్వ చైతన్య రూపమై సృష్టికి పూర్వమే జ్ఞానమై ఉన్నటువంటి ఏ తల్లి ఉన్నదో ఆవిడ విద్య. విద్య అంటే తెలియజేయునది అని అర్థం. విద్య పదానికి అర్థం ఏంటంటే తెలియజేయునది. ఆవిడ తెలియజేయునది. ఎంత రమ్యంగా మాట చెప్పండి ఇక్కడ. తెలుసుకోవలసినది ఆవిడ్నే, తెలియజేసేది కూడా ఆవిడ. అందుకు విద్యాం. ఆవిడ నువ్వేం చేయాలి? ధీమహి. ధీమహి అంటే ఏకాగ్రముగా ధ్యానిస్తున్నాను. ఆవిడేమిటి? ధియోయోన ప్రచోదయాత్, మా బుద్ధుల్ని ప్రేరేపిస్తుంది. బుద్ధుల్ని ప్రేరేపించిన అదే బుద్ధిం యాన ప్రచోదయాత్ అంది దేవి భాగవతం. బుద్ధుల్ని ప్రేరేపించడం అంటే అర్థం ఏంటి? ఇటువంటి పరమ విచారంగా మా బుద్ధిని ప్రేరేపించుగాక. ఇది దీని యొక్క అర్థం అండి, స్పష్టమైపోయింది ఇక్కడ. కానీ బుద్ధికి అద్భుతమైనటువంటి విషయ విముఖత్వము, పరమ విచారము, ఇది కలిగించడమే బుద్ధికి ప్రచోదనము, మరొకటి కాదు. అది ఇమ్మనే ఆ గాయత్రి మంత్రార్థం. కనుక రోజు చేసుకునే సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్ మంత్రం యొక్క పరమార్థం తెలిసింది కదా. ఇప్పుడు ఇంకా భావన చేసేటప్పుడు తద్రూపమైన గాయత్రి ఏదైతే ఉన్నదో ఆ గాయత్రి మా బుద్ధుల్ని ప్రేరేపించి అటువంటి విషయాల నుంచి మరలుట, విశ్వేశ్వరుడైన పరమాత్మని విచారణ చేయుట, ఇంకేవట్లేదు. ఇటువంటి స్థితి ఆ తల్లి మనకు ప్రసాదించుగాక. ఇప్పుడు గాయత్రి 3 పాదములు. సర్వ చైతన్య రూపాం తాం
ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. 3 పాదములు కదా, కనుక త్రిపద. ఇదే త్రిపుర అని చెప్తున్నాడు ఇక్కడ. ఆ గాయత్రి ఏదో త్రిపుర ఆవిడేనండి, ఏమీ భేదం లేదు. మనం త్రిపుర గురించి చెప్పుకున్నది ఇప్పుడు మళ్ళీ చూడాలి. ఎందుకంటే త్రిపుర కేవలం నామంగా తీసుకుని త్రిపుర 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 మీ ఇష్టం అనండి, మంచిది. పాపం పోతుంది. ముందు పాపం పోవడానికి నామం అనండి, కానీ విషయం తెలియడానికి ఆలోచించండి. ఇక్కడ త్రిపుర అంటే ఏమిటో ఆలోచన మొదలవుతుంది. విచారణ చేయడం అనేది ఉచ్చారణ కంటే ఉచ్చమైన దశ, ఇది తెలుసుకోండి. ఇక్కడ నామాన్ని ముందు ఉచ్చరించాలి, తర్వాత విచారించాలి. కనుక ఉచ్చారణ తర్వాత విచారణలోకి వెళ్ళాలి. విచారణ ద్వారా ఏ సత్యం తెలిసిందో దాన్ని స్మరించాలి. ఇప్పుడు తెలిసిందా? కనుక ముందు నామం ఉచ్చారణ, తర్వాత నామ విచారణ, మూడవది విచారించగా తెలిసిన సత్యము స్మరణ. స్మరణ అంటే స్మృతిలో ఉంచుకొనుట. స్మృతిలో ఉంచుకొనుట ఎప్పుడు గుర్తుండాలి. అది ఇక్కడ ఎప్పుడు గుర్తుండాలి, అది గుర్తుండాలండి. ఇప్పుడు నేనేమిటో ఎప్పుడు గుర్తుంటేనే రోడ్డు మీద సరిగ్గా నడుస్తావు, నేనేమిటో మర్చిపోతే కాలువలో పడతావు. ఎప్పుడూ గుర్తుండడం అది ఇక్కడ. అలాగా ఉచ్చరించిన నామాన్ని విచారించి దాని అర్థము పరమార్థం ఏది తెలుసుకున్నావో అది ఎప్పుడు స్మృతిలో ఉండాలి. దాని పేరు స్మరణ. ఆ స్మరణ ఉంటే మోక్షం వస్తుంది. అది నామ స్మరణాత్ అన్యోపాయం అన్నాడు. నామ ఉచ్చారణాత్ అనలేదు, తెలుసుకోండి. మనం ఏం చేస్తామంటే స్మరణాత్ అన్నాడు కానీ సులభంగా ఉందని రోజు నామం పలుకుతున్నానండి, మోక్షం గ్యారంటీ అన్నాడు. ఆ నామ ఉచ్చారణాత్ అనలేదు ఋషి, నామస్మరణాత్ అన్నాడు. కానీ మనం ఒకటి చేసి ఇంకోటి అడుగుతున్నది. ఇక్కడ ఋషి మన ఇట్లాంటి తెలివైన వాళ్ళని తెలుసుకుని ఇంకా తెలివిగా చెప్పేశాడు, నామస్మరణాత్. ఎంతమంది నామస్మరణ చేస్తున్నారు ఇప్పుడు చెప్పండి. ఇక్కడ రామనామాన్ని ఉచ్చరిస్తున్నా, రామనామాన్ని స్మరిస్తున్నామా? అయితే ఉచ్చరిస్తే చాలా మంచిది, పాపాలు పోతాయి. ఉచ్చరించడం వల్ల ప్రయోజనం ఉంది. ముందు ఉచ్చరించాలి, ముందు అర్థం చెప్పకూడదు. రామ 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 రోజు చెయ్యిగా 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 పాపం పోతుంది. పాపం పోయాక అర్థం తెలుసుకోవాలని బుద్ధి పుడుతుంది. ఇది చూసుకోండి. ఇక్కడ పాపం పోనంత వరకు అర్థం తెలుసుకోవాలని బుద్ధి పుట్టదు. తెలియజేసేవాడు కనబడ్డా తెలుసుకోము.